Hi. Today I will explain the trigonometry chapter example 11. X plus sin 81 plus tan 81 in the terms of trigonometrical ratios of angles between 0 and 45 degrees. ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది sin 81 degrees plus tan 81 degrees. ఇక్కడ ఉన్నటువంటి ఈ 81 డిగ్రీస్ అనేటటువంటి టర్మ్స్ కాకుండా వాటి యాంగిల్స్ బిట్వీన్ 0 to 45 డిగ్రీస్ వచ్చేటట్లుగా మీరు ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయండి అని చెప్తాం ట్రిగనామెట్రికల్ రేషియోస్లో. ఇక్కడ ట్రిగనామెట్రికల్ రేషియోస్ అంటే సైన్ కాస్ టాన్ కాసెక్ సెక్ కాట్. మనం ట్రిగనామెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్లో కొన్నిటిని నేర్చుకున్నాం. వాటిని ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ సైన్ 81 మనం ఏం చేస్తున్నామంటే సైన్ ఆఫ్ 90 మైనస్ 9 డిగ్రీస్గా రాస్తున్నాం. ఓకే, 90 మైనస్ 9 81. ఇస్ ఇట్ క్లియర్? ప్లస్ ఇక్కడ tan ఆఫ్ 81 డిగ్రీస్ మనం ఏం చేస్తున్నాం, tan ఆఫ్ 90 మైనస్ 9 డిగ్రీస్గా రాస్తున్నాం. 90 డిగ్రీస్ మైనస్ 9 డిగ్రీగా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసేందుకు అవకాశం ఉంది, రాయొచ్చు కూడా. రాసినా కూడా మ్యాథమెటికల్ ఫండమెంటల్ థియరం ప్రకారం ఏమాత్రం పై స్టెప్ చేంజ్ కాదు. సైన్ ఆఫ్ 81 ఇస్ ఈక్వల్ సైన్ 90 మైనస్ 9 ప్లస్ tan ఆఫ్ 81 ఇస్ ఈక్వల్ tan 90 మైనస్ 9. Then sin of 90 minus 9 is equal to cos 9. Okay. Then tan of 90 minus 9 is equal to cot 9. Is it clear? Why? Sin of 90 minus 9 equal to cos 9. Why? Trigonometrical ratios of complementary angles prakaram. Therefore, since ikkada sin of 90 minus theta is equal to cos theta. And next, tan of 90 minus theta is equal to cot theta. Okay, is it clear? Sin 90 minus 9 is equal to cos 9 degrees plus tan 90 minus 9 is equal to cot 9 degrees. ఇక్కడ బిట్వీన్ 0 to 45 డిగ్రీస్ మధ్యలో ఉన్నవి ఇవి కాస్ కాట్ ట్రిగనామెట్రికల్ రేషియోస్. ఓకే, ఇది క్లియర్? ఎనీ డౌట్? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో sin 81 tan 81 డిగ్రీస్ ఇచ్చిండు. ఈ 81 డిగ్రీస్ కాకుండా 0-45 డిగ్రీస్ బిట్వీన్లో ఆ మధ్యలో ఉండేటట్టుగా ఇదేనా మీరు రాయండి అని చెప్పాను. అప్పుడు నేను sin 81 ఏం చేసేసాను, sin 90 మైనస్ 9 డిగ్రీగా రాసుకున్నా. tan 81 ఏం చేసేసాను, tan 90 మైనస్ 9 డిగ్రీస్గా రాసుకున్నాను. sin ఆఫ్ 90 మైనస్ 9 అనేది cos 9గా మారుతుంది. ట్రిగనామెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్లో నేను చెప్పిన దాని ప్రకారం sin cos అవుతుంది, cos sin అవుతుంది, tan cot అవుతుంది, cot tan అవుతుంది, cosec sec అవుతుంది, sec cosec అవుతుంది. దానిని మీరు ఒకసారి చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ట్రిగనామెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీరు ఒకసారి దాన్ని క్లియర్గా చూస్తే ఈ 11 ప్రాబ్లమ్స్ మొత్తం మీకు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు sin of 90 minus 9 is equal to cos 9. tan of 90 minus 9 is equal to cot 9. Okay, is it clear? Next, I will go to the next problem.